తనయులా అన్ని రీతులా ఆదరించగా తండ్రి పంపిన దేదీప్యమాన పరలోక స్వరం బలమును పెంచే శుద్ధాత్మ స్వరం దేదీప్యమాన పరలోక స్వరం బలమును పెంచే శుద్ధాత్మ స్వరం కృపాస్వరము 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 కృపాస్వరము. చచ్చిపోవడమే కారణమా? నీ సమస్యకు చాలా పరిష్కారం నీవు అనుకుంటున్నావా? నీ వదిలిన టెన్షన్ ఏమిటి? నీ వదిలిన బాధ ఏమిటి? రండి, దేవుడు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్ వారి స్వస్థత ప్రార్థనలు. మీరు సమస్యలతో బాధపడుచున్నారా? మీరు దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారా? మీకు ఆర్థిక ఇబ్బందులా? మీరు సంతానం లేక ఉన్నారా? ఉద్యోగం లేక బాధపడుచున్నారా? మీరు ఆత్మీయతలో అభివృద్ధి పొందాలనుకుంటున్నారా? అయితే రండి. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తైల అభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. మనం అందరం కలిసి ప్రభువును మహిమపరుద్దాం. బుధవారములలో పాల్గొని ఎంతో మంది మేలు పొందుతున్నారు కనుక మీరు రండి. దైవజనులు మీ కొరకు ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ 10. సెల్ 9392871234. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్ వారి స్వస్థత ప్రార్థనలు. మీరు సమస్యలతో బాధపడుచున్నారా? మీరు దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారా? మీకు ఆర్థిక ఇబ్బందులా? మీరు సంతానం లేక ఉన్నారా? ఉద్యోగము లేక బాధపడుచున్నారా? మీరు ఆత్మీయతలో అభివృద్ధి పొందాలనుకుంటున్నారా? అయితే రండి. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తైల అభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. మనం అందరం కలిసి ప్రభువును మహిమపరుద్దాం. బుధవారములలో పాల్గొని ఎంతో మంది మేలు పొందుచున్నారు కనుక మీరు రండి. దైవజనులు మీ కొరకు ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ 10. సెల్ 9392871234. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్లో ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుండి 9:30 వరకు బలమైన వర్తమానముతో శక్తివంతమైన ఆరాధన జరుగును. మీరు ఏ విధమైన సమస్యలతో ఉన్నా దైవజనులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మనమందరము కలిసి ప్రభువును ఆరాధించి మహిమపరుద్దాం. అలాగే ప్రతి బుధవారం ఉదయం 10:30 నుండి 12:30 వరకు తైలాభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. 7 బుధవారములు పాల్గొని అనేకులు స్వస్థత మరియు అనేక సమస్యల నుండి విడుదల మరియు ఆత్మీయ మేలులు పొందుచున్నారు. మీరు తప్పక పాల్గొనండి. దైవజనులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ. సెల్ నంబర్ 9392871234. మీ అందరికీ వందనాలు. కృపాస్వరం అనే ఈటీవీ కార్యక్రమం ద్వారా మీ అందరినీ కలుసుకోవటం ఎంతో సంతోషకరంగా ఉంది. ఇప్పుడు దైవజనులు మల్లిశెట్టి మోజెస్ గారు దైవవర్తమానాన్ని అందించెదరు. అందరూ విని ఆత్మీయ మేలు పొందండి. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి కృపాస్వరం టీవీ ప్రేక్షకులైన మీ అందరికీ కూడా మా ప్రత్యేకమైన వందనాలు.
ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాము. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుకుందాము. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడిను, అతడు కొనిపోబడుటకు ముందు దేవునికి ఇష్టడై యుండినని సాక్ష్యము పొందెను, కాగా దేవుడు అతనిని కొనిపోయిన గనుక అతడు కనబడలేదు. ఇక్కడ చదవబడిన వాక్య భాగాన్ని మనం ధ్యానం చేస్తే హానోకు దేవునికి ఇష్టడయ్యుండి లేక దేవునికి ప్రియమైన వాడయ్యుండి అనే బైబిల్లో ఆ మాటను మనం చూడగలుగుతున్నాము. హానోకు జీవితం గురించి మనం ధ్యానిస్తే ఆదికాండము 5వ అధ్యాయము 21వ వచనం నుండి అక్కడ కొన్ని మాటలు రాయబడ్డాయి. హానోకు 65 సంవత్సరాలు జీవించిన తరువాత అతడు ఒక కుమారుడిని కన్నాడు, మెతూషెలను. ఆ తర్వాత అతను 300 సంవత్సరాలు దేవునితో కూడా నడిచి అతడు పరముకు కొనిపోబడిను. ప్రియా దేవుని బిడలారా, ఈ హానోకు వ్యక్తి జీవితంలో మనం ధ్యానిస్తే అతడు ఈ భూలోకంలో ఉన్నప్పుడట 300 సంవత్సరాలు దేవునితో కూడా నడిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సుదీర్ఘమైన ప్రయాణం. సహజంగా మన ఆధ్యాత్మికమైన జీవితం ఏ విధంగా ఉంటుంది అంటే ఒక 2 లేక 3 ఏళ్ళు చాలా ఆసక్తిగా మనం ప్రయాణం చేస్తాం. ఆధ్యాత్మికంగా ఎక్కడ నీరసిల్లకుండా మంచి ఉత్సాహంగా సంఘ క్రమాలు గాని సమయము గాని ఎక్కడ ప్రార్థన అయినా గాని మనం ఎంతో ఆసక్తిగా పాల్గొంటూ ఉంటాము. ఆ తర్వాత భక్తి మీద విసుగు చెందో లేక ఆసక్తి పోయో మరలా ఒక 2 ఏళ్ళు మళ్ళా ఆత్మీయమైన జీవితానికి దూరం అవుతూ ఉంటారు. మళ్ళా ఈ లోపల ఏదో ఒక రకమైన శోధనో ఏదో కష్టం రావటం మరలా భక్తిని పునరుద్ధరీకరించుకోవటం ప్రారంభిస్తారు. కానీ హానోకు గురించి మనం బైబిల్లో చదివితే 365 ఏళ్ళు బ్రతికాడు. ఈ 300 సంవత్సరాలు మాత్రము సుదీర్ఘమైన ప్రయాణం చేశాడట. ఎక్కడా కూడా భక్తిలో అలుపు గాని సొలుపు గాని కలగలేదు. యెషయా గ్రంథంలో అంటాడు చూసారా, 40వ అధ్యాయం 31వ వచనంలో, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు, వారు పక్షిరాజు వలె పైకి ఎగిరిపోదురు అని అన్నాడు. పక్షిరాజు ఏ విధంగానైతే పైకి ఎగిరిపోతుందో ఆ విధంగా అలయక సొమ్మసిల్లక 300 సంవత్సరాలు దేవునితో కూడా నడిచిన వాడట. అంటే దేవునితో కూడా నడవడం అంటే దేవునితో అతను సహవాసం చేశాడు. ఎక్కువగా దేవునితో మాట్లాడడానికి హానోకట ఎక్కువగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండేవాడట. దేవుడు హానోకుతో మాట్లాడుతుండేవాడట. హానోకు ఏ ఉపదేశం అయితే పొందుకున్నాడో అది ప్రజలకి ఆ సందేశాన్ని ఇస్తూ ఉండేవాడట. ఈలాగున 300 సంవత్సరాలు దేవునితో ఎక్కడా కూడా లోకములో జారిపోకుండా, అందుకే హానోకు దేవునికి ప్రియుడు లేక ఇష్టడు కాగలిగాడు. అతను 65 సంవత్సరాలు జీవించాక మెతూషెలను కనెను అనుంది. ఈ బైబిల్ గ్రంథంలో ఆదికాండం 5వ అధ్యాయం ధ్యానిస్తే అక్కడ ఎవరు ఎంత కాలం జీవించారో అక్కడ ఒక పట్టిక ఉన్నది. ఎవరు ఎంత కాలం జీవించారో. ఆదాము 930 సంవత్సరాలు జీవించాడనుంది. మరి ఎక్కువ కాలం జీవించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే హానోకు కుమారుడైన మెతూషెల 969 సంవత్సరాలు బ్రతికాడు. బైబిల్ గ్రంథములో ఎక్కువ కాలం బ్రతికిన వ్యక్తి అంటే లోకములో ఎక్కువ కాలం, ప్రపంచంలో ఎక్కువ కాలం బ్రతికిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే హానోకు కుమారుడైన మెతూషెల ఉన్నాడు. 969 సంవత్సరాలు బ్రతికాడు. అక్కడ వ్రాయబడిన మాట మనం చూస్తే ఆదికాండం 5వ అధ్యాయం 22వ వచనంలో, హానోకట కుమారులను కుమార్తెలను కూడా కంటూ అతని దేవునితో నడిచాడు. సహజంగా చాలా మందిని ఆత్మీయ స్థితిలో ఉండమంటే లేక ప్రార్థనకు రమ్మంటే మాకు ఎలా కుదురుతుందండి, మరి మాకు బిడ్డలు ఉన్నారు కదా, ఆ బిడ్డల్ని పెంచాలి కదా, వాళ్ళని పోషించాలి కదా, ఉద్యోగాలు చెయ్యాలి కదా అని అంటూ ఉంటారు. మరి హానోకు భార్య లేదా, హానోకు పిల్లలు లేరా, కుటుంబం లేదా, హానోకు జీవనోపాధి కోసం అతను కష్టపడలేదా? అతను కష్టపడ్డాడే, కుటుంబ భారమును ఎరిగిన వాడే. ఆ కుటుంబ భారములో అతను ఆధ్యాత్మికంగా ఎక్కడా కూడా దైవత్వానికి దూరం కాలేదే. ఈ విధంగా దేవునితో కూడా నడుస్తుండగా ఒక రోజున హానోకుతో ప్రభు మాట్లాడారట. ఏమని అంటే పరలోకానికి వెళ్ళిపోవాలి, పరలోకానికి తీసుకువెళ్ళాలనుకున్నాడట దేవుడు. కారణం ఏమిటి అంటే దేవునికి ఇష్టడై జీవించాడు గనక, దేవునికి ప్రియుడై జీవించాడు గనక, ఎక్కడా కూడా లోక కల్మషం అంటకుండా అతను ఎక్కువ టైం ప్రార్థనలో గడిపేవాడట. రోజులు రోజులు ప్రార్థనలో గడిపేవాడట. వారాలు వారాలు ప్రార్థనలో గడిపేవాడట. అతను మంచి జ్ఞానంగా మాట్లాడేవాడట హానోకు. అనగా ఆనాటి వచ్చిన ప్రజలకి దైవ జ్ఞానమును గూర్చిన విషయాలు మాట్లాడేవాడట. కారణం ఏంటంటే దేవునితో నడిచిన వాడు కదా, దేవుని ద్వారా విషయాలన్నీ నేర్చుకున్నాడు. ఆదాముతో దేవుడు ఏ విధంగా ఏదైనా తోటలో మాట్లాడాడో అలాగే హానోకుతో కూడా దేవుడు మాట్లాడుతుండేవాడు. హానోకు ఏ విషయాలైతే వింటూ ఉన్నాడో ఆ విషయాలు వచ్చినటువంటి ప్రజలకు చెప్తూ ఉండేవాడట.
కనుక ఒక రోజున దేవుడు అనుకున్నాడు, హానోకుని పరలోకానికి తీసుకొని వెళ్ళిపోవాలి అనుకున్నాడు. కనుక అతని కొరకు ఓ రోజు నడుస్తూ ఉండగానే అతని దేవుడు ఎక్కడ తీసుకొని వెళ్ళాడు అంటే పరలోకానికి తీసుకొని వెళ్ళిపోయాడట. ఈ లోకంలో హానోకు చనిపోలేదు. బైబిల్ గ్రంథంలో చనిపోకుండా వెళ్ళిన వాళ్ళు ఇద్దరే. హానోకు ఒకడు మరణం లేకుండా పరలోకానికి వెళ్ళాడు. అలాగే ఏలియా కూడా, రథాలు వచ్చినాయి ఏలియా దగ్గరికి, ఏలియా కూడా పరలోకానికి అలాగే వెళ్ళిపోయాడు. మరి బైబిల్లో పౌలు ఒక మాట అంటాడు, రక్త మాంసాలు కలిగిన వాళ్ళు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోరు అని అంటాడు. బైబిల్లో మాట్లాడుతూ ఉండగా పరలోకానికి వెళ్ళిన వాళ్ళు ముగ్గురు. హానోకు ఒకడు మాట్లాడుతుండగానే పరలోకానికి వెళ్ళిపోయాడు, ఆరోహణం అయింది. ఏలియా కూడా పరలోకానికి అలాగే వెళ్ళిపోయాడు ఎలీషాతో మాట్లాడుతుండగా. యేసుక్రీస్తు కూడా ఒలీవల కొండ మీద తన శిష్యులతో మాట్లాడుతుండగా ఆయన కూడా పరలోకానికి అలాగే వెళ్ళిపోయాడు. అయితే యేసుక్రీస్తు జీవితంలో మనం ధ్యానిస్తే ఆయన మరణించాడు, 3వ దినాన పునరుద్ధానుడయ్యాడు, 40 దినాలు అందరికీ కనబడ్డాడు. కనబడిన తర్వాత ఒలీవల కొండ మీద నుండి పైకి వెళ్ళిపోయాడు. నేను ఎలాగూ వెళ్ళానో అలాగే మళ్ళీ వస్తాను అని ప్రభు చెప్పారు. కానీ వీళ్ళిద్దరూ ఉన్నారు చూసారా, హానోకు ఒకరు, ఏలియా ఒకరు, వీళ్ళిద్దరూ కూడా మరలా భూమి మీదకి రావాలట. భూమి మీదకి వచ్చి వాళ్ళిద్దరూ చనిపోవాలి. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే అంచె దినాలలోనట వీళ్ళిద్దరూ భూమి మీదకి వస్తారు, హానోకు ఏలియా. చాలా మంది అంటారు హానోకు మోషే వస్తాడండి అని అంటూ ఉంటారు. కానీ ఏది ఏమైనా హానోకు ఏలియా వాళ్ళిద్దరికి మరణం లేదు గనక వాళ్ళిద్దరూ భూమి మీదకి వచ్చి చనిపోతేనే గాని పరలోక రాజ్యానికి వెళ్ళగలరు. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా గాని మరి ఈ లోకంలో చనిపోవాలి, సమాధి చేయబడాలి, వారు పరలోక రాజ్యానికి వెళతారు. లేదు ప్రభు రాకడ వచ్చింది అనుకోండి, మనం మాట్లాడుతుండగానే, మనం నడుస్తుండగానే, మనం ప్రయాణం చేస్తుండగానే, మనం పడుకుండగానే, మనం ఉద్యోగం చేస్తుండగానే ప్రభు రాకడ వచ్చింది అనుకోండి, అమాంతంగా మనం దేవుని రాకడికి, ఆనాడు హానోకు ఎలా పరలోకానికి వెళ్ళిపోయాడు అందరూ చూస్తుండగా, ఏలియా ఏ విధంగానైతే పరలోకానికి అందరూ చూస్తుండగా వెళ్ళిపోయారో అలాగే మారు మనసు పొందిన వాళ్ళు, బాప్టిజం పొందిన వాళ్ళు అలాగే పరలోకానికి వెళతారు. అయితే మరి వీళ్ళిద్దరూ కూడా భూమి మీదకి మరలా రావాలా అంటే హానోకు భూమి మీదకి రావాలి, ఏలియా కూడా భూమి మీదకి రావాలి. అక్కడ మనం చూస్తే ప్రకటన గ్రంథంలో వాళ్ళిద్దరినీ కూడా మృగము చేత చంపబడతారట. అంటే మృగము అంటే ఆ దినాలలో ఉన్న అంత్యక్రీస్తు, అనగా క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్. అతను వాళ్ళిద్దరినీ కూడా చంపుతాడట. చంపినప్పుడు వారి దేహాలు భూమి మీదే శవాలు 3.5 రోజులు ఉంటాయట. ఆ 3.5 రోజులుంటే వీళ్ళిద్దరూ చచ్చిపోయాక, హానోకు ఏలియా చచ్చిపోయాక చాలా మంది వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తారట. వీళ్ళిద్దరూ కూడా పీడాలాగా ఉన్నారు. ఎందుకంటే ఏలియా ఆనాడు ఏ విధంగా అద్భుతాలు చేశాడో మరలా అద్భుతాలు చేస్తాడు. అగ్ని ఆనాడు ఎలా కురిపించాడో ఏలియా మరలా 3.5 సంవత్సరాలు భూమి మీద అద్భుతకరమైన సేవ చేస్తాడు. ఇది చూడలేనటువంటి వాళ్ళు వాళ్ళిద్దరినీ కూడా చంపేయాలి అనుకుంటారు, చంపేస్తారు. చంపేసిన తర్వాత 3.5 దినాలు వాళ్ళు భూమి మీద ఉన్న తర్వాత అందరూ చూస్తుండగానే మరలా వారు పరలోకానికి వెళతారట. ప్రియా దేవుని బిడలారా, కనుక హానోకు ఏ విధంగానైతే దేవునికి ప్రియుడిగా ఉండగలిగాడో, ఇష్టడుగా ఉండగలిగాడో, మనం కూడా దేవునికి భూమి మీద ఉన్నంత కాలం ప్రియమైన వారుగా ఉండాలి, దేవునికి ఇష్టమైన వారుగా ఉండాలి. పరలోకానికి మీరు ఎత్తబడాలనుకుంటున్నారా? పరలోకానికి ఆరోహణం చెందాలనుకుంటున్నారా? కొనిపోబడాలి అనుకుంటున్నారా? ఏలియాలాగా మాట్లాడుతుండగానే వెళ్ళిపోవాలనుకుంటున్నారా? హానోకులాగా వెళ్ళిపోవాలనుకుంటున్నారా? హానోకు చేసిన ప్రార్థన, ఏలియా చేసిన ప్రార్థన, వాళ్ళు దేవునికి ఇష్టలై ఉన్నారు. యేసుక్రీస్తు ఒకానొక దినమందు మీరు మత్తయి సువార్త 3వ అధ్యాయం 17లో చూస్తే బాప్టిజం పొందడానికి వెళ్ళారు యేసు ప్రభువారు యోర్దాను నదికి. వెళితే యోహాను బాప్టిజం ఇచ్చాడు యేసు ప్రభువారికి. యేసు ప్రభువారు బాప్టిజం పొంది యోర్దాను నదికి ఆయన ఎప్పుడైతే ఒడ్డుకెక్కారో ఒక పావురము, పరిశుద్ధాత్మ ఆ పావురము యేసు ప్రభువారి భుజస్కంధాల మీద రాలింది. ఈ లోపల ఆకాశం నుండి ఒక స్వరం వినబడుతుంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. హానోకు దేవునికి ఎలా ప్రియమైన వాడుగా ఉన్నాడో యేసుక్రీస్తు కూడా తండ్రికి ప్రియమైన వాడుగా ఉన్నాడు. కుమారుడిగా యేసుక్రీస్తు తన తండ్రికి ప్రియమైన వాడుగా ఉన్నట్లు మనము మన పరలోక తండ్రికి ప్రియమైన వారుగా మనం ఉండాలి. ప్రియమైన వారుగా ఉండాలంటే ఏం చేయాలి? మనం ఇష్టమైన వారుగా దేవునికి ఉండాలి కదా, మనం ఇష్టమైనటువంటి మార్గములో మనం జీవించాలి కదా. బైబిల్లో యోహాను రాసిన 3వ పత్రిక మీరు చూస్తే యోహాను పత్రికలో ఒకే ఒక అధ్యాయం ఉంటుంది 3వ పత్రికలో. అక్కడ 2వ వచనం మీరు చూస్తే యోహాను అంటే యేసుక్రీస్తు శిష్యులలో ఒకడు యోహాను, యేసు రొమ్మును ఆనుకున్న యోహాను, అతనే యోహాను సువార్త రాసింది అతనే.
యోహాను 3 పత్రికలు వ్రాశాడు. అలాగే ప్రకటన గ్రంథం కూడా వ్రాసింది ఆ యోహానే. ఆ యోహాను ఒక సంఘానికి వ్రాస్తూ ఏమంటాడు అంటే, సంఘములో ఉన్న ఒక వ్యక్తికి వ్రాస్తున్నాడు, గాయు అనే వ్యక్తికి వ్రాస్తూ 2-3 సందర్భాల్లో ఆ వ్యక్తిని ఏమని సంబోధిస్తాడు అంటే ప్రియుడా అని సంబోధిస్తున్నాడు. హానోకు దేవునికి ఎలా ప్రియమైన వాడుగా ఉన్నాడో, యేసుక్రీస్తు తండ్రికి ఎలా ప్రియమైన వాడుగా ఉన్నాడో, అలాగే ఇక్కడ గాయు అనే సంఘంలో ఒక సభ్యుడు యోహాను అనే సంఘ కాపరికి ప్రియమైన వాడుగా ఉన్నాడు. మనం ఈ లోకములో ఒక దైవ సేవకుడికి ప్రియమైన వారుగా ఉంటేనే దేవునికి ప్రియమైన వారుగా ఉండగలం కదా. ఒక దైవ సేవకుడికి మనం ప్రియమైన వారుగా ఉండలేకపోతే ఒక దేవునికి ప్రియమైన వారుగా ఉండలేం కదా. ప్రియుడా నీ సేవకుడు ఒక విశ్వాసం సంబోధిస్తున్నాడు అంటే అందరినీ కూడా ఆ మాట సంబోధించలేరు కదా. ఒక త్రాగుబోతును పట్టుకొని ప్రియుడా అని అనగలడా? అనలేడు కదా. ఒక ఆత్మీయంగా ఉండగలిగిన విశ్వాసుని బట్టే ఒక సంఘ కాపరి ప్రియుడా అని మనస్ఫూర్తిగా ఏం చేస్తున్నాడు అంటే సంబోధిస్తున్నాడు. ఎందుకు ప్రియుడు అని అనగలిగాడు అంటే అతనట సంఘములో చేసే పని ఎలా ఉన్నది అంటే, మీరు గనక చదివితే సంఘములోకి నూతనంగా ఎవరైనా వస్తే గనక వాళ్ళని సంఘంలో చేర్చుకుంటున్నాడట. చాలా మంది సంఘంలో ఉంటారు, నూతనమైన వాళ్ళు రాకుండా వీళ్ళే అడ్డుగా అయిపోతారు, అడ్డుబండగా అయిపోతుంటారు. అనేకుల్ని నూతనమైన వాళ్ళని లోపలికి రానివ్వరు. ఒకవేళ వచ్చినా వాళ్ళని పరామర్శించరు. వీళ్ళు పాత వాళ్ళు నూతనమైన వాళ్ళని పరామర్శించాలి, వాళ్ళు బాగోగులు తెలుసుకోవాలి. వాళ్ళని తెలుసుకొని సేవకుడికి వాళ్ళని తీసుకొని వెళ్ళి పరిచయం చెయ్యాలి. అది ఒక సంఘములో అన్న విశ్వాసి యొక్క లక్షణము. ప్రియ దేవుని బిడ్డలారా, అది ఆత్మీయుల లక్షణము, అది అనుభవం కలిగిన విశ్వాసి యొక్క లక్షణం. ఎంతసేపు నేనే సేవకుడితో మాట్లాడాలి, ఎంతసేపు నా వరకే ఉండాలి అనేది అది లోతైన విశ్వాస లక్షణం కాదు. సంఘములో గాయు అన్నాడట, నూతనంగా ఎవరైనా వస్తే వాడు బాగోగులు తెలుసుకునేవాడట. ఎక్కడి నుంచి వచ్చారు, మీకేమైనా కష్టం ఉందా, మీ కొరకు ఏమైనా ప్రార్థన చెయ్యాలా అని సంఘ కాపరికి తెలియజేస్తూ ఉండేవాడట. అంత మాత్రమే కాకుండా వాక్యములో వివరంగా సత్యాన్ని బోధించేవాడట. కనుక వివరంగా అర్థమయ్యేలాగా సత్యాన్ని బోధించేవాడట. 5వ వచనంలో గనక మీరు అక్కడ చూస్తే యోహాను గాయుని ఏమన్నాడు అంటే, గాయు నువ్వు విశ్వాసికి తగినట్లుగా అనే మాట. అంటే నువ్వు విశ్వాసివి గనక విశ్వాసికి తగినట్లుగా నువ్వు చేస్తున్నావు. ఎంత చక్కగా ఉంది అంటే సంఘములో నీ గురించి అందరూ మాట్లాడుతున్నారు. నేను సంఘానికి వచ్చినప్పుడు సంఘ సభ్యులందరూ కూడా ఒక వ్యక్తి గురించే మాట్లాడుతున్నారు. ఎవరు ఆ వ్యక్తి అంటే నీవే, గాయు. అనగా వాళ్ళని ప్రేమించే విధానం నేను లేకపోయినా కానీ సంఘమును ఎక్కడా కూడా తొందర కలగనీయకుండా, గలిబిలి కానీయకుండా మరి నువ్వు చాలా చక్కగా సంఘాన్ని చూస్తున్నావు. మంచి సత్యంలో వాళ్ళందరినీ నడిపిస్తున్నావు. వాడి బాగోగులన్నీ కూడా వింటున్నావు. విశ్వాసికి తగినట్లుగా. అని విశ్వాసికి తగినట్లుగా అంటే విశ్వాసి తగినట్లుగా జీవించాలి. ఉప్పే నిస్సారమైతే అది దేని వలన సారమవును? మన ఉప్పు లాంటి వాళ్ళం కదా. వచ్చిన వాళ్ళని ఆప్యాయత ఇవ్వవలసిన వాళ్ళం మనమే కదా, ఆదరణ ఇవ్వవలసిన వాళ్ళం మనమే కదా. కనుక మన మాటలే ఆదరణ ఇవ్వకపోతే, మన మాటలే వాడిని ప్రేమించకపోతే, మరి వాళ్ళు కష్టములో ఉండి ఇక్కడికి వచ్చారు ఆదరిస్తామని, ప్రేమిస్తామని, ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళితే ఆదరణ కలుగుద్ది? ఈరోజు కుటుంబస్తుల వల్లే కుటుంబాలలో ఆదరణ లేదే, నెమ్మది లేదే. ఒక తల్లిదండ్రుల వల్ల పిల్లలకు ఆదరణ లేదే, పిల్లలకి తల్లిదండ్రుల వల్ల ఆదరణ లేదే. మరి మనం ఎవరమై ఉన్నాం? ఉప్పు అయి ఉన్నాం కదా. గాయు ఉప్పు లాంటి వాడు. చక్కగా సంభాషించి, మంచి సంభాషణ విశ్వాసికి తగినట్లుగా. అంటే విశ్వాసికి తగినట్లుగా అంటే ఒక అన్యులింటికి ఆ రోజు బంధువులు వచ్చారు అనుకోండి, ఒక సండే. అన్యులు ఏం చేస్తారు? అన్యులకు తగినట్లుగా సాయంకాలం అవ్వంగానే సినిమాలకి తీసుకువెడతారు. లేదు, అన్యుడు ఉన్నాడు అనుకోండి, ప్రభువుని ఎరగని వాడు ఒక తాగే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తాడు ఆ వ్యక్తి? అతన్ని మందు షాప్కి తీసుకెళ్తాడు. అన్యుడు గనక తనకు తగినట్లుగా ఫార్మాలిటీ చెయ్యాలిగా, వచ్చిన బంధువులకు ఏదో ఒకటి చెయ్యాలిగా, సినిమాలకు తీసుకొని వెళ్ళాలి కదా. కనుక విశ్వాసింటికి ఆదివారం బంధువులు వస్తే ఏం చేస్తారు? విశ్వాసకు తగినట్లుగా చేస్తారు. రండి ఆదివారం నాడు జస్ట్ సేవకులతో ప్రేయర్ చేయిస్తాం, నెమ్మది ఉంటుంది, 2 మాటలు దేవుడి విషయాలు విందరు గాని, అది విశ్వాసికి తగినట్లుగా చేసే పని కదా. గాయు అలా చేశాంట. అందుకే సంఘ కాపరికి గాయు ఏమయ్యాడు అంటే ప్రియుడు కాగలిగాడు. కనుక నీవు నీ సంఘములో ఏ సంఘములో అయితే ఉంటున్నావో నీ కాపరికి ప్రియుడుగా ఉండగలిగిన విశ్వాసిగా, ఫ్యామిలీగా ఉంటే దేవునికి కూడా ఆటోమేటిక్గా ప్రియుడిగా, ప్రియురాలుగా మీరు ఉండగలుగుతారు. అలాగే బైబిల్లో మనం చూస్తే పరిశుద్ధ గ్రంథములో దానియేలు గ్రంథములో 9వ అధ్యాయము 23వ వాక్యాన్ని మనం చూస్తే 10వ అధ్యాయము
11వ వచనం చూస్తే, అదే 10వ అధ్యాయం 19వ వచనం చూస్తే దానియేలుని ప్రభు 3 సందర్భాలలో ఏమన్నారు అంటే, దానియేలు నువ్వు ప్రియుడువు అని అన్నారు. మరోసారి మాట్లాడుతూ ఏమన్నారు అంటే, నువ్వు నాకు బహు ప్రియుడువు అని మాట్లాడుతున్నారు. దానియేలు దేవునికి ఎందుకు ప్రియుడు కాగలిగాడు అనే మాటలు మనం ధ్యానిస్తే, దానియేలు ఇతను ఇజ్రాయెల్ దేశంలో ఒక యవనస్తుడు, అనగా యోధా వ్యక్తులలో ఒక వ్యక్తి. అయితే యోధా దేశానికి బబులోను రాజు ఒక రోజు వచ్చి ఈ ఇజ్రాయెల్ దేశంలో ఉన్న వాళ్ళందరినీ కూడా చెరగా తీసుకుని వెళ్ళిపోయాడు. ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఏం చేశాడు అంటే